ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు 8వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవుని యొక్క సంఘంలో దేవుని బిడ్డల గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఏమని వ్రాస్తున్నాడు? ఆయన ఏమని చెప్తున్నారు? మీరు ప్రతి విషయంలో విశ్వాసమందును, ఉపదేశమందును అంటే ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంది, ఉపదేశము దేవుని మాటలు వినడానికి, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంది. అదే రకంగా దేవుని బిడ్డల మీద ప్రేమ చూపిస్తూ అభివృద్ధి పొందుతున్నారంట. మరి అదే విషయాన్ని భక్తుడైన పౌలు ప్రవక్త ఏమని చెప్తున్నారంటే, అభివృద్ధి పొందుచున్నారు అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఏ కృప అది? దేవుని కృప. మరి అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినట్లే మనము వాక్యం వింటున్న మనమందరము దేవుని కృపయందు కూడా అభివృద్ధి పొందాలి అని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. మరి అన్ని విషయాల్లో మంచిగా ఉండి మేము చర్చికి వెళ్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నాము, అన్ని విషయాలు అభివృద్ధి పొందుతున్నామని నువ్వు అనుకుంటాము వాక్యం వింటున్నాం మనం. కానీ దేవుని కృపయందు కూడా అభివృద్ధి పొందితే, కృప మనపై ఉంది దేవుని కృప, కానీ దాన్ని మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందుకునేలాగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇంకా ఆయన సన్నిధిలో పోరాడుతూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన కృపలో నిలబడతామో ఆ కృప మనపై విస్తారంగా ఉంటుంది, అభివృద్ధి పరచబడుతుంది, వృద్ధి చెందుతుంది. ఆ కృప ఎప్పుడైతే మన ఎడల వృద్ధి చెందుతుందో మన జీవిత యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సమాధానంగా ఉంటుంది. దేవునికి వందనాలు. అందరికీ దేవుని కృప సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. విశ్వాసమందు, జ్ఞానమందు ప్రభ సమస్త విషయంలో జాగ్రత్తగా ఉండులాగిన ప్రభ నాయన, కృపగల దేవా, మాకు నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా. అంత మాత్రమే కాకుండా ప్రభా, కృపయందు స్థిరత్వం కలిగి ప్రభా, ఆ కృపను ప్రభా నాయన వర్ధిల్ల చేసుకోవడానికి తండ్రి నీ సహాయాన్ని మాకు అందించు ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా సమృద్ధిగా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబ సభ్యుల్లో ప్రతి చిన్న బిడ్డలను, పెద్ద బిడ్డలను, యవనస్తులను అందరినీ ప్రభు, వృద్ధులను అందరినీ ప్రభు పేరు పేరుని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద నీ కృప విస్తారంగా ఉంచి నడిపించయ్యా. సమాధాన సంతోషాలతో నింపండి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.